వాగర్థావివ సంపృక్తో వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. అలాగే క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గోచార ఫలాలు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయం తెలుసుకుందాం. ఈసారి మేషరాశి వారికి ఆదాయము 8, వ్యయము 14, రాజ్యపూజ్యత 4, అగౌరవము 3. ఈసారి మేషరాశి వారికి అబ్దాది నుండి 1/5/2024 వరకు గురువు జన్మస్థాన సంచారము చేత అశుభుడు అవుతున్నాడు. అందువల్ల వాళ్ళకి కొన్ని నష్టములు, చిత్తభ్రాంతి మరియు బుద్ధి చాంచల్యము మొదలైన నష్టాలు ఈ విధంగా జరుగుతుంటాయి. అలాగే ధన నష్టము కూడా జరగబోతూ ఉంది. అలాగే 2/5/2024 నుంచి సంవత్సరాంతం వరకు అనగా క్రోధి సంవత్సరాంతం వరకు కూడా వాళ్ళకి గురువు 2వ స్థానం వల్ల శుభుడవటం వలన వాళ్ళకి అప్పటి నుండి ఎంతో ధనలాభం కానీ, వాళ్ళు చేయు వృత్తులందు, వ్యాపారములందు కానీ, ఉద్యోగములందు కానీ మంచి ఉన్నత విద్య, అట్లాగే వీరు చేయు వృత్తులందు కానీ, వ్యాపారములందు కానీ, ఉద్యోగములందు కానీ కొంతవరకు ఆటంకములు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వీరికి 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు అనగా క్రోధినామ సంవత్సర వత్సరాంతం వరకు వీరికి జన్మరాశి నుంచి 2వ స్థానం వరకు గురువు వెళ్తున్నాడు కనుక శుభుడవుతున్నాడు. అందువల్ల వీరికి బుద్ధి నిలకడ మరియు చేయు వృత్తి, వ్యాపార, ఉద్యోగములందు స్థిరత మరియు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉన్నవి. అలాగే శనీశ్వరుడు 11వ స్థాన సంచారము చేత శుభుడవుతున్నాడు. అందువల్ల వీరికి చేయు ప్రయాణాలు మరియు ఏదైనా వ్యాపారం, ఇనుము మొదలగు వ్యాపారములు వీళ్ళకు లాభసాటిగా జరగవచ్చని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి మానసిక స్థైర్యము మరియు చేయు వ్యాపారములందు ముఖ్యముగా ఇనుము, నూనె మొదలగు చేయు వ్యాపారములందు వీరికి మంచి ఆదాయం ఉండవచ్చునని చెప్పవచ్చు. అలాగే వీరికి మానసికంగా ఎంతో స్థైర్యంగా ఉండగలుగుతారు ఆ శనీశ్వరుని ఏకాదశ స్థాన సంచారము చేత. వీరికి ఈ వత్సరాంతం కూడా శుభముగా ఉన్నదని చెప్పవచ్చు. తదుపరి మనము వృషభ రాశి వారి గోచార ఫలితాలను తెలుసుకుందాము. ఈసారి వృషభ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8గా ఉన్నది. అలాగే రాజ్యపూజ్యత 7, అగౌరవము 6గా తెలియస్తున్నాము. అలాగే ఈసారి వృషభ రాశి వారికి వత్సర ఆది నుంచి 1/5/2024 వరకు గురువు 12వ స్థానమునందు, అలాగే 2/5/2024 నుంచి వత్సర అంతం వరకు అంటే క్రోధినామ సంవత్సర వత్సరాంతం వరకు జన్మస్థాన సంచారము చేత అశుభుడుగా ఉన్నాడు. దానివల్ల ఈ వృషభ రాశి వారికి ఈ గురువు యొక్క సంచారము అశుభంగా ఉన్నది కనుక వాళ్ళ యొక్క ధన నష్టము మరియు అధిక సంచారము మరియు సంచారము చేత వారికి ఎటువంటి లాభము ఉండకపోవట మొదలగు ధన నష్టాలు కానీ, ఆర్థిక వ్యయ నష్టాలు కానీ ఉంటాయి. అలాగే సమయం కూడా ఎక్కువగా వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వీరికి అకాల భోజనము, అలాగే వృధా ప్రయాస ఎక్కువగా కనబడుతున్నది. ఈ సంవత్సరము ఈ వృషభ రాశి వారికి వత్సరాంతం వరకు అనగా క్రోధి సంవత్సరం మొత్తం కూడా 10వ స్థానంలో శని సంచారం చేత అశుభుడుగా ఉన్నాడు. దాని వలన అకాల భోజనాలతో పాటుగా వృధా ప్రయాసలు మరియు సంతానముతో కూడా పోట్లాటలు జరిగే అవకాశం కూడా ఉన్నది. అదేవిధముగా శని ప్రభావం చేత ఇంటిలో ఎక్కువ కలహములు, అధిక కోపము మొదలగు ఈ ధన నష్టం కానీ ఇటువంటి వ్యయ ప్రయాసలు జరిగే అవకాశం ఉన్నది. కనుక ఈ రాశివారు ఈ వత్సరాంతం వరకు కొంత మధ్యస్థంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ రాశివారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అటు లాభం కానీ నష్టము కానీ ఎక్కువగా లేదు అని చెప్పుకోవచ్చు, మధ్యస్థంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశివారు ఈ సంవత్సరము ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనము మరియు గురువు అనగా ఏదైనా సాయిబాబా కావచ్చు, లేదంటే శివ, లేదంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇటువంటి
ఇటువంటి చెడు ప్రభావాలు తొలగి మంచి వాళ్ళకి కలిగే అవకాశాలు ఉన్నది అని చెప్పవచ్చు. తదుపరి మనము ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి గల గోచార ఫలితాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరము మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయము 5, అగౌరవము 6, రాజ్యపూజ్యత 3గా తెలుసుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి వత్సరం ఆది నుంచి 1/5/2024 వరకు గురువు ఏకాదశ స్థాన సంచారం అగుట చేత శుభాన్నిస్తున్నాడు. ఆ విధంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం 1/5/2024 వరకు శుభుడు అవటం వలన ఆదాయం విషయంలో కానీ చిత్త చాంచల్యము లేకుండా ఎంతో చక్కగా ఉంటారు. అదేవిధంగా ప్రయాణ అనుకూలత కూడా వీళ్ళకి ఉంటుంది. ఆ విధంగా వీళ్ళకు 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు కూడా వీరికి గురువు 12వ రాశిలో సంచారం చేయటం వలన వీళ్ళకి అశుభుడవుతున్నాడు. అందువలన వీరికి స్థాన చలనములు, ప్రయాణ అనుకూల్యత లేకుండుట, మరియు చిత్త చాంచల్యము, బుద్ధి స్థిరత్వంగా లేకుండుట మొదలగు కష్ట నష్టాలు దాపురించగలవు. అందువలన వీళ్ళు ఎంతో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరము వీరికి దశమ స్థానములో, నవమ స్థానములో శని సంచారము చేయటం వలన అశుభుడవుతున్నాడు. అందువలన వీరికి ప్రయాణ సౌకర్యం లేకుండుట, వృధా ప్రయాణాలు చేయడం వలన ఎంతో అసౌకర్యం కలగడం, మరియు రోగము, విచారము మొదలగు కష్ట నష్టాలు బాధింపగలవు. అందువలన ఈ సంవత్సరము మిథున రాశి వారికి కొంత మంచిగా లేదని చెప్పవచ్చు. కనుక ఈ రాశివారు ఈ సంవత్సరము ఆంజనేయ స్వామి యొక్క దండకము మరియు శనీశ్వరుని ఒక అర్చనలు చేయటం వలన మంచిని పొందగలరని తెలుసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క జాతకరీత్యా వాళ్ళకు ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉందో చూసుకుంటాము. ఈ సంవత్సరాంతము వారికి ఆదాయము 14, వ్యయము 2గా తెలుసుకోవచ్చు. అలాగే వారి రాజ్యపూజ్యత మరియు అగౌరవము 2 కూడా 6గా తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి వారికి మొదట అనగా వత్సర ఆది నుంచి 1/5/2024 వరకు గురువు దశమ స్థానంలో ఉండడం వలన వారికి కొంత అశుభాలు జరుగుతుంటాయి. అనగా ధన నష్టం కావచ్చు, విధముగా జరుగుతుంటాయి. ఆ తర్వాత అనగా 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు బాగా ఉంటుంది. అనగా వాళ్ళకు గురువు మంచి స్థానంలో ఉన్నాడు కనుక ఒకవేళ వారు ఏదైనా కొత్తగా వ్యాపారములు కానీ ఏదైనా మొదలు పెట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు అది కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు ఏకాదశ స్థానంలో గురువు సంచారం చేత అన్ని కార్యములలో కూడా శుభము జరిగినటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా దానివలన ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి వారు కొత్తగా ఏదైనా వ్యాపారం కానీ చేయడానికి సంకల్పించినచో వాళ్ళు నిర్విఘ్నంగా అది చేయడానికి అవకాశం ఉన్నది. అలాగే కొత్తగా ఇంకా పెళ్లి కాని వారికి ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఈ 2/5/2024 నుంచి గురుబలం కూడా తోడవటం వలన త్వరగా పెళ్ళి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధముగా కానీ 2/5/24 ఇక్కడి నుంచి వత్సర అంతం వరకు కూడా శని అశుభుడవటం వలన కొంతవరకు మోస ప్రవృత్తి గల మనుషులు చుట్టుపక్కల ఉండడం కానీ, మరియు పొత్తు వ్యాపారం నందు కొంత మోసపూరిత వాతావరణం ఏర్పడడం కావచ్చు. అలాగే వృధా ప్రయాణాలు కావచ్చు, ఇంటి యందు అకారణ కలహములు కావచ్చు, ఏదైనా ఒక రకమైన టెన్షన్తో బాధపడడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. కావున ఈ రాశివారు ఏ విధమైనటువంటి సంకోచము లేక వారి యొక్క వ్యాపారము కానీ ఉద్యోగాన్ని సంకల్పించినచో వాళ్ళు యథాశక్తిగా ఆ శనీశ్వరునికి మరియు ఆంజనేయ స్వామికి యథాశక్తిగా అర్చన చేయించి ఆ తర్వాత వారి యొక్క వ్యాపారములు కానీ వారి యొక్క పెళ్లి యొక్క పనులు కానీ మొదలు పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి వారు ఏ విధమైన సంకోచం లేక వారి యొక్క ప్రయాణాలు కావచ్చు, వారి యొక్క పెళ్లి సంబంధ విషయాలు కావచ్చు మొదలు పెట్టుకోవచ్చు. అలాగే ఈ కర్కాటక రాశి వారు వీలైనంత ఎక్కువగా ఆ శనీశ్వరుని మరియు ఆంజనేయ స్వామి యొక్క అర్చన చేసి వారి యొక్క
ప్రయత్నములు యథాశక్తిగా చేస్తే వారికి అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. తదుపరి మనము సింహరాశి వారి గోచార ఫలితాలు తెలుసుకుందాము. ఈసారి సింహరాశి వారికి ఆదాయము 14, వ్యయము 2 మరియు రాజ్యపూజ్యత మరియు అగౌరవం కూడా 2గానే తెలియవస్తున్నది. ఆ విధంగా ఈసారి సింహరాశి వారికి నవమ స్థానంలో గురుడు 1/5/2024 వరకు సంచారము, ఆ తర్వాత వత్సరాంతం వరకు కూడా దశమ స్థానంలో వలన జరుగుతుండడం వల్ల ఎక్కువగా అశుభ ఫలితాలే చూడవచ్చు. ఆ విధంగా దీని వలన వారికి ప్రయాణ అసౌకర్యాలు మరియు ఇంటి యందు చిన్న చిన్న కలహాలు ఈ విధము మొదలైనటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొనవచ్చును. ఆ విధంగా దాని తర్వాత వీరు శని సప్తమ స్థాన సంచారము చేత కొంత కష్ట నష్టాలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఈ శని వత్సరాంతం కూడా సప్తమ స్థానంలోనే కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి కొంత కష్ట నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు, దూర ప్రయాణాలు, కొంత రోగము, విచారము, ఈ విధమైనటువంటి కష్ట నష్టాలు ఎదురవుతుంటాయి. అయితే ఈ సంవత్సరము మరి ఈ రాశి వారికి పెళ్లి యొక్క బలం ఉన్నదా లేదా అంటే, ఈ సంవత్సరము వారికి కేవలం 1/5/2024 వరకు మాత్రమే వారికి పెళ్లి బలం ఉన్నది. ఆ తర్వాత పెళ్లి బలం లేదని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత వీరికి ఎక్కువగా అంటే మన గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, వాటి కోసం ప్రయత్నించే వాళ్ళు కొంత అధికంగా కష్టపడాల్సిన అవసరం ఏర్పడుతున్నది. కనుక వాళ్ళు వెనుదిరగకుండా వారి యొక్క సాధనను నిరంతరం చేస్తూనే ఉండడం వలన వారు మంచి ఫలితాలను సాధించగలరని చెప్పవచ్చు. అదేవిధంగా నూతనంగా గృహప్రవేశం కానీ, గృహములు నిర్మించుకునే వాళ్ళు కానీ కొంత కష్టం ఎదుర్కొనాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ వారు ఆ భగవంతుని అనుగ్రహం కొరకు కొన్ని పూజలు అనగా ఏదైనా దత్తాత్రేయ స్వామి గుడి కానీ, లేదంటే సుందరకాండ పారాయణం కానీ, ఆంజనేయ స్వామికి సుందరకాండ పారాయణం చేస్తే వారికి ఎటువంటి బాధ అయినా తొలగిపోయే అవకాశం ఉన్నది. వీలైనంత వరకు ఆ స్వామి, ఆ పరమశివుని యథాశక్తిగా ధ్యానిస్తూ శివ పంచాక్షరిని ఎక్కువగా జపిస్తూ ఉండడం వలన వారికి సంవత్సరాంతము మంచి శకునాలు, మంచి ఫలితాలు పొందవచ్చే అవకాశం తెలుస్తున్నది. తదుపరి కన్యా రాశి వారి గోచార ఫలితాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరము కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయము 5, రాజ్యపూజ్యత 5, అగౌరవం 2గా తెలియవచ్చు. అలాగే ఈ సంవత్సరము వీరికి అనగా కన్యా రాశి వారికి షష్టమ స్థానంలో శని ఉండడం వలన శుభుడవటం వలన అనేక రకమైన లాభాలు వీరి నుంచి తెలియవచ్చు. ఏ విధంగా అంటే కొంతవరకు ఇదివరకు తీసుకున్న రుణాలు రావటం కావచ్చు, ఇదివరకు నుంచి బాధిస్తున్న ఎటువంటి సమస్యలైనా కొంతవరకు తగ్గుముఖం పట్టడం కావచ్చు. అలాగే ఇటు మొదలైనటువంటి చాలా కాలం నుండి వీరిని బాధపెడుతున్న, టెన్షన్కి గురి చేస్తున్నటువంటి చాలా సమస్యలు కొంతమేర లేదంటే పూర్తిగానైనా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఈ సంవత్సరం కానవస్తుంది. అలాగే ఈ కన్యారాశి వారికి 1/5/2024 వరకు గురువు అష్టమ స్థానం సంచారము చేత కొంతమేర అశుభుడవుతున్నాడు. అందువలన తేజోవిహీనము మరియు అగ్ని భయము, చోర భయము లాంటి భయాలు కానవస్తూ ఉన్నాయి. అలాగే వీరికి కొంత భయము యథావిధిగా ఎప్పటికీ కూడా కొంతమేర మనస్తాపం కలిగి ఉండడం జరుగుతుంది. అలాగే 2/5/2024 నుంచి వీళ్ళకి అంతా కూడా శుభయోగమే ఉన్నది. ఎందుకంటే 2/5/2024 నుంచి గురువు నవమ స్థాన సంచారం చేత వీరికి గురువు నుండి అంతా శుభ ఫలితాలే పొందుతున్నారు. ఆ విధంగా వీళ్ళు ఎటువంటి శుభకార్యాలకు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం చేత నిర్విఘ్నముగా అవి కొనసాగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే నూతన గృహయోగము ఆ గురువు దయ వలన నూతన గృహయోగము కావచ్చు, అవి ఎటువంటి గృహ నిర్మాణానికి వారు చేస్తున్న ఎటువంటి ప్రయత్నాలైనా సరే ఫలిస్తాయి. అలాగే వారి యొక్క వివాహము చేసుకోవడానికి ఇంతకుముందుకు ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోయి అవి నిర్విఘ్నముగా కొనసాగేటటువంటి అవకాశము ఈ సంవత్సరము కానొస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరము
ఈ కన్యా రాశి వారికి అంతా కూడా శుభయోగమే, ఆల్మోస్ట్ అంతా కూడా శుభయోగమే జరుగుతూ ఉంది. కనుక ఈ రాశివారు నిశ్చింతగా ఈ సంవత్సరము ఆ దైవనామస్మరతోటి వారు చేస్తున్నటువంటి పనులను యథావిధిగా చేసుకోవడం వలన వారికి ఉత్తర అభివృద్ధి కలుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి మనము తులారాశి వారి గోచార ఫలితాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరము తులారాశి వారికి ఆదాయము 2, వ్యయము 8 మరియు రాజ్యపూజ్యము 1 మరియు అగౌరవము 5గా తెలుస్తున్నాము. అదేవిధముగా ఈ సంవత్సరము తులారాశి వారికి వత్సరాంతము కూడా శనీశ్వరుడు పంచమ స్థాన సంచారము చేత అశుభుడవుతున్నాడు. అందువలన ఈ తులారాశి వారికి కొంత కోపాధిక్యము ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధముగా వాళ్ళు అనేక సందర్భాలలో పరుషమైనటువంటి పదజాలంతో ఎదుటివారి మనసును నొప్పించడం వలన వారి చెంతనున్న ఇంతవరకు వాళ్ళ చెంతనున్నటువంటి బంధుమిత్రులందరూ కూడా కొంత దూరం వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కనుక వాళ్ళు వీలైనంత వరకు వారి యొక్క కోపాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా ఈ సంవత్సరము తులారాశి వారికి 1/5/2024 వరకు గురువు సప్తమ స్థాన సంచారం చేత శుభుడవుతున్నాడు. అందువలన వారికి రాజకీయ వ్యవహారంలో శుభము జరుగుతుంది, అలాగే జయము లభిస్తుంది. అదేవిధముగా వాళ్ళకి కీర్తి ఉంటుంది. వాళ్ళు చేయు వ్యాపారములందు వృత్తి యందు వాళ్ళకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అదేవిధముగా 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు అనగా క్రోధినామ సంవత్సర వత్సరాంతం వరకు వారికి అన్ని విషయాలలో కూడా కొంతమేర ఆటంకాలు జరుగుతాయి. ఎందుకంటే ఈ గురువు అష్టమ స్థాన సంచారము 6 నుంచి మొదలవుతుంది కనుక కొంతమేర అనుకూల ఫలితాలు కూడా ఉండే అవకాశం లేదు. కనుక వాళ్ళు కొంతమేర జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కొంత శుభకార్యములు సంకల్పిస్తే, అలాగే ఏదైనా ఉద్యోగ వ్యాపారాలందు కొత్తగా వ్యాపారము ప్రారంభించే వాళ్ళు, ఉద్యోగాన్ని కోసం అర్థించే వాళ్ళు కొంతమేర కష్టపడాల్సి ఉంటుంది. వారి శ్రమకు తగిన ఫలితము లేదని కొన్నిసార్లు అభిప్రాయపడాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా వారు తమ యొక్క సాధనను పూర్తిగా చేయాలి అని చెప్పి వాళ్ళు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరము గురువు అష్టమ స్థాన సంచారం అధికంగా ఉండడం వలన ఎక్కువ శాతము ఈ తులారాశి వారికి ఈ వివాహ ప్రయత్నాలలో కొంతమేర ఆటంకాలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కనుక వాళ్ళు ఓర్పు వహించి వారి యొక్క ప్రయత్నాలను నిలకడగా సాగించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నూతన ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రభుత్వ కార్యాలు కానీ నెరవేరే సమయంలో కొంతమేర జాప్యం జరిగే అవకాశం కూడా వస్తుంది. కనుక వాళ్ళు ఓపికగా వారు చేయు ప్రయత్నాలను సాగించాల్సి ఉంటుంది. అదేవిధంగా వీరు ఈ సంవత్సరం కూడా కొంత శనీశ్వరుని యొక్క ప్రభావం చేత ఆపదలను, ఆటంకాలను, నష్టాలను ఎదురు చూడాల్సి వస్తుంది. కనుక వారు ఎక్కువగా ఈ సుందరకాండ పారాయణం చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా వారి యొక్క శుభకార్యాలు మరియు వివాహాలు మరియు ఆరోగ్య మరియు వృత్తి వ్యాపారం నందు జయం కలుగుట కోసము వాళ్ళు సాయి చరిత్రము లేదా సాయి చాలీసాను నిరంతరం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను వారు పొందగలని తెలియజేస్తున్నాం. తదుపరి వృశ్చిక రాశి వారి గోచార ఫలితాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి ఆదాయము 8, 14 వ్యయము, అలాగే వారికి రాజ్యపూజ్యత 4, అగౌరవము 5గా తెలియవచ్చు. అలాగే ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి షష్టమ స్థానంలో 1/5/2024 వరకు గురువు సంచారము చేత వారికి కొంత అగౌరవము, అకీర్తి మొదలగు వాటి చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమేర వాళ్ళకు మానసికంగా స్థైర్యం కోల్పోవటం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళు 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు కూడా మిగతా సంవత్సరం అంతా కూడా వాళ్ళకి శుభయోగం అని చెప్పవచ్చు. ఆ గురువు యొక్క అనుగ్రహం చేత వారు చేయు పనులందు ఆటంకాలు తొలగి నిర్విఘ్నంగా కొనసాగుతాయి. మనస్సునందు సంతోషము, స్థైర్యము, ఆత్మస్థైర్యం, అలాగే ఉత్సాహం కూడా నెలకొంటుంది. కనుక వాళ్ళు చేయు వృత్తులందు, వ్యాపారంలో నూతన విషయాలు మొదలు చేయడంలో వాళ్ళు చక్కగా ముందుకు వెళ్ళగలరు. అదేవిధముగా ఈ సంవత్సరము వత్సరాంతం వరకు కూడా శనీశ్వరుడు అర్ధాష్టమ శని అని చెప్తాం కదా, అంటే చతుర్థ స్థాన సంచారం చేత అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. కనుక కొంత
వృధా ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అకాల భోజనము అదే వారితో దగ్గరి వారితో ఎవరైతే వాళ్ళ బంధుమిత్రులు ఉంటారో ఇంటి దారాపుత్రాదులు అంటే వాళ్ళ భార్య బిడ్డలు కావచ్చు, వాళ్ళ భర్త కావచ్చు, వారితో కూడా కొంత కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కొంచెం వ్యసనాలకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కొంత చేయు వృత్తుల వ్యాపారం ముందు అటువంటి ప్లేసులలో కొంతమేర ఈ మోసపూరిత వాతావరణం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళు వారి యొక్క ప్రయాణ సమయంలో కానీ చేయు వృత్తి వ్యాపారం సమయంలో కానీ కొంతమేర అప్రమత్తంగా ఉండి వారి యొక్క ధన నష్టాలు కానీ సమయాన్ని కానీ వృధా కాకుండా చూసుకోగలుగుతారని చెప్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరము మొత్తము కూడా ఈ 1/5/2024 వరకు కాకుండా 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు కూడా కొత్తగా నూతన గృహప్రవేశం చేసుకునే వారికి కావచ్చు, కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి కావచ్చు, వివాహం చేసుకునే వాళ్ళకి కానీ మంచి కాలం అని చెప్పవచ్చు. అదేవిధంగా కొత్తగా ఏదైనా కొత్త పని ప్రారంభించే వాళ్ళు, ఏదైనా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకు కొంతమేర ఆటంకాలు జరిగినా కూడా వారు ఆ గురువు యొక్క అనుగ్రహం చేత మంచిగా లాభాల బాటలో కూడా ప్రయాణిస్తారని తెలుపవచ్చు. అదేవిధంగా ఈ రాశివారు అనగా వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం లోపల కొంతమేర ఆటంకాలను తొలగించుకోవడం కోసము, మరింత వ్యాపారాభివృద్ధి, మరింత లాభాన్ని పొందడం కోసము యథాశక్తిగా వీలైనంత వరకు ఆ శ్రీరామచంద్రుని యొక్క స్తోత్రాలు పఠించడం వలన, ఆ శ్రీరామచంద్రుని నామాలు నిరంతరము పారాయణ చేయడం వలన మంచిని పొందుతారని చెప్పవచ్చు. తదుపరి మనము ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం లోపల ధనస్సు రాశి వారికి కల గోచార ఫలితాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, అలాగే రాజ్యపూజ్యత 7, అగౌరవం 1గా తెలియవస్తున్నది. అలాగే ఈ సంవత్సరము ఈ ధనస్సు రాశి వారికి తృతీయ స్థాన సంచారం చేత శుభుడు వత్సరాంతం వరకు శుభ ఫలితాలని ఇస్తున్నాడు. కావున చేయు ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి పనులు నిర్విఘ్నముగా కొనసాగుతాయి. అలాగే ఫలవంతంగా కూడా ఉంటాయి. అదేవిధంగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఇతరుల సహకారం కూడా కొద్దిమేర వస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా గురువు కొంతమేర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఏ విధంగానంటే 1/5/2024 వరకు గురువు శుభుడే అయినప్పటికీ అప్పటి నుంచి అంటే 2/5/2024 నుంచి గురువు అశుభ స్థానంలో అంటే షష్టమ స్థానం సంచారం చేత కొంతమేర అశుభ ఫలితాలు కూడా కనవస్తున్నాయి. అనగా ఈ మనస్సునందు కొంత ధైర్యము సన్నగిలడము, మరియు చేయు ప్రాంతములందు కొంత అనుకూల వాతావరణము లేకపోవటం వలన చేయు వ్యాపారములందు కానీ వృత్తి వ్యాపారములందు కానీ కొంతమేర అసౌకర్యం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అవన్నిటిని కూడా వాళ్ళు స్థైర్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరము ఈ వృత్తి వ్యాపారం మొదలు పెట్టే వాళ్ళు కొంతమేర ఆటంకాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అనగా గురువు షష్టమ స్థాన సంచారం ఉన్నాడు కాబట్టి కొంతమేర ఆటంకాలు ఉంటాయి. ఒకవేళ పంచమ స్థానం అనగా 1/5/2024 లోపల స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంతమేర శుభ ఫలితాలను వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత కొంతమేర స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంత ఆటంకాలే వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు కూడా కొంతమేర ఆటంకాలతోటే మొదలవుతాయి. అలాగే ఆటంకాలతోటే ప్రయాణం సాగిస్తూ ఉంటే కనుక గురువు షష్టమ స్థాన సంచారం చేత ఈ యొక్క వివాహాది శుభకార్యాలను ప్రయత్నించే వాళ్ళకు కొంతమేర ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక కొంతమేర వాళ్ళు ధైర్యాన్ని కోల్పోకుండా నిర్విఘ్నంగా వారి యొక్క సాధనను ప్రయత్నాన్ని కొనసాగించాలని తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరము శని తృతీయ స్థాన సంచారం చేత శుభాలు, మరియు గురువు షష్టమ స్థాన సంచారంతో కొంత మేర అశుభ ఫలితాలు కానవస్తున్నాయి. కనుక వారు గురు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసము వారు సాయిబాబా ఆలయ దర్శనము, మరియు సాయిబాబా హారతి దర్శనము, మరియు సాయిబాబా గురు చరిత్రము యొక్క పారాయణ నిత్యము చేస్తున్నట్టయితే వారికి ఆ గురువు యొక్క అనుగ్రహం చేత చేయు వృత్తి వ్యాపారములందు స్తబ్దత నెలకొన్నటువంటి అటువంటి సందర్భాలు తొలిపోయి వారి యొక్క పనులు నిర్విఘ్నము కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్యంలో కూడా కొంతమేర ప్రోగ్రెస్ కూడా కనబడుతుంది. తదుపరి మనము మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరము మకర రాశి వారికి
ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యత 3, అగౌరవం 1గా తెలియవస్తున్నది. అదేవిధంగా ఈ సంవత్సరము మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని అశుభ స్థానం ఉండటం వలన కొంత వృధా ప్రయాణము, వారి యొక్క ఇంటిలో కలహములు, స్వజనుల చేత అంటే దగ్గరి వాళ్ళ చేత కొంతమేర కలహములు, మోసపూరిత వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కనుక కొంతమేర వాళ్ళు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అదేవిధంగా వారు చేస్తున్నటువంటి ఇనుము, ఉక్కు మొదలైన వ్యాపారం ఏదైనా ఉంటే, ముఖ్యంగా అలాగే నూనెలు మొదలైనటువంటి వ్యాపారాలు ఏదైనా ఉంటే కొంతమేర వాళ్ళు కొంతమేర కష్టాన్ని నష్టాన్ని పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక వాళ్ళు కొంత శ్రద్ధతో కొంత అప్రమత్తతో కూడా ఆ యొక్క వ్యాపార ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మకర రాశి వారికి ఈ వత్సర ఆది నుంచి 1/5/2024 వరకు గురువు మంచి స్థానంలో ఉన్నాడు. కనుక వారికి కొంతమేర వారికి ఆత్మస్థైర్యం కోల్పోవట, తేజోవిహీనము మరియు స్వజనుల చేత కొంత అపకీర్తియు వస్తుంది. కనుక వారు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు కూడా వారికి శుభశకునాలే ఉన్నాయి. అనగా వారు చేయు వృత్తి వ్యాపారములందు కొంతమేర ఆ స్వజనుల చేత అనగా ఇంటి వారి నుంచి కానీ బయటి వారి నుంచి కానీ కొంతమేర సహనం కొంతమేర సౌకర్యాలు అందివస్తాయి. అనగా అనుకూల వాతావరణం కూడా వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరము అనగా వత్సరాంతం వరకు కూడా ఈ మకర రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉండవచ్చునని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ వత్సరాంతం వరకు అనగా 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు కూడా వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు మంచి ఫలితాలనే ఎదురు చూడవచ్చు. వాళ్ళకి తొందరగా పెళ్ళి ఫిక్స్ కావడం కావచ్చు. అటువంటి శుభకార్యాల గురించి చేసేటువంటి ప్రయత్నాలలో త్వరగా ప్రోగ్రెసివ్గా ఉండడం కావచ్చు వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము ఈ మకర రాశి వారు వీలైనంత వరకు హనుమాన్ చాలీసా చదువుకోవడం వలన వారికి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తదుపరి మనము కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయము 14, వ్యయము 14, అలాగే రాజ్యపూజ్యత 6, అలాగే అవమానము 1గా తెలియవస్తున్నది. ఈ సంవత్సరము ఈ కుంభరాశి వారికి జన్మస్థాన శని సంచారము చేత కొంత అశుభ ఫలితాలు కలగొస్తున్నాయి. ఏ విధంగానంటే కొంత అపకీర్తియు, అలాగే వృధా ప్రయాణాలు చేయడం ఎక్కువగా ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో కావచ్చు, ఇంటి వాళ్ళతో కావచ్చు, స్వజనుల చేత కావచ్చు కొంతమేర కలహ వ్యాప్తి జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కనుక వారు స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరము కుంభరాశి వారికి 1/5/2024 వరకు అప్పటి నుంచి 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు కూడా తృతీయ చతుర్థ స్థానము లోపల గురువు సంచారం చేత అశుభ ఫలితాలే గురువు కూడా ఇవ్వడం జరుగుతున్నది. కనుక చేయు వృత్తి వ్యాపారం నందు స్థాన చలనములు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పైని అధికారం నుండి చివాట్లు పొందే అవకాశాలు ఉన్నది. అలాగే మోసపూరితమైన వాతావరణము, అలాగే ఇంతకుముందుకు అప్పులు చేయవలసిన అవసరం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంతకుముందుకు ఇచ్చిన అప్పులు కూడా కొంతమేర నష్టాన్ని కలిగించే అవకాశం, ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. కనుక ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉన్నది. ఈ సంవత్సరము ఈ కుంభరాశి వారికి కొంత కష్టకాలముగా అని చెప్పవచ్చు. అందుచేత వాళ్ళు ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుని యథాశక్తిగా నమ్ముకొని ఆ స్వామిని అర్చించి అనగా ఆ శ్రీరామచంద్రుని అర్చించి అదే విధంగా అమ్మవారిని కూడా యథాశక్తిగా పూజిస్తే ఈ సంవత్సరం కూడా వారి యొక్క గ్రహచార రీత్యా ఉన్నటువంటి కష్ట నష్టాలు తొలగి వారికి శుభశకునాలు శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉన్నది. తదుపరి మనము మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరము మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయము 5, అలాగే రాజ్యపూజ్యత 2, అగౌరవం 4గా తెలియవస్తున్నది. ఈ సంవత్సరము మీనరాశి వారికి రెండవ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు. ఎప్పటి వరకు అంటే 1/5/2024 వరకు
ద్వితీయ స్థాన సంచారం చేత శుభుడవుతున్నాడు. అందువల్ల మనసునందు సంతోషము, చేయు వృత్తి వ్యాపారం ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. అదేవిధముగా సంఘమునందు గౌరవం ఉంటుంది. వాళ్ళు ఏ పని చేస్తున్నా ఇతరుల సహకారము కొంతమేరనైనా సరే ఉంటుంది. అయితే 2/5/2024 నుంచి వత్సరాంతం వరకు తృతీయ స్థాన సంచారం చేత గురువు కొంతమేర అశుభ ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక నిర్ణయం తీసుకునే సందర్భంలో కొంతమేర తడబాటుకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధముగా వాళ్ళ బంధుమిత్రుల యొక్క సహకారము లేకపోవట, బంధుమిత్రులతో కొంతమేర కలహములు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధముగా ద్వాదశ స్థాన సంచారము చేత శని కూడా అశుభ ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అనగా అకాల భోజనము మరియు సౌఖ్యము సన్నగిల్లుట, అంతేకాక కొంత సంఘమునందు గౌరవ ప్రతిష్టలు తగ్గడము, మరియు స్త్రీ అంటే ఇతర జనుల చేత కొంత మూర్ఖ జనుల చేత సాంగత్యము వలన వారికి కొంత అపకీర్తి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఎవరి చేత సాంగత్యము ఉంటున్నారో వారి పట్ల కొంత అప్రమత్తతను కూడా వాళ్ళు అప్రమత్తత ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారు చేయు వృత్తి వ్యాపారమునందు ఎంతైనా కొంత మెలకువతో కూడా ఇంతకుముందు కంటే ఇంకా కొంచెం మెలకువతో కూడా చేస్తే వారికి మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా అయితే కొంతమేర నష్టాలు చవిచూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము మీనరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాక ఈ పెళ్లి సంబంధాలు, శుభకార్యాలు మరియు నూతన గృహ వ్యాపారం మొదలుపెట్టే వారికి కొంతమేర ఆటంకాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక వాళ్ళు వీలైనంత ఎక్కువగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయుట, మరియు ఆ శనీశ్వరుని యొక్క బాధలు, ఆ శనీశ్వరుని యొక్క అశుభ ఫలితాలను గురించి బాధపడకుండా హనుమాన్ చాలీసా మరియు సుందరకాండ పారాయణలు చేయటం వలన వారికి ఈ సంవత్సరాంతము కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉన్నది. కనుక ఎవరు కూడా చింత లేకుండా వారి యొక్క దైవారాధన చేసి వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుతున్నాము. మరి ఈ విధముగా మనము ఈ క్రోధినామ సంవత్సరం యొక్క ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాలను తెలుసుకున్నాం కదా. మరి ఈ సంవత్సరము ఎటువంటి ఫలితాలు ఇచ్చినా కూడా ఆ దైవ చింతన చేత, ఆధ్యాత్మిక చింతన చేత మనము వాటన్నిటిని ఎదుర్కొనే ఆత్మబలాన్ని మనము తెలుసుకొని ఆత్మబలాన్ని పొందగలము. మరియు ఆ దైవ బలాన్ని మన తోడుగా తెచ్చుకొని అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని మన జీవితంలో మంచి సుఖ సౌఖ్యాలను మనం తెచ్చుకోగలమనే అవకాశం ఉన్నది. కనుక ఎవరు కూడా అధైర్యపడకుండా ఆ పరమేశ్వరుని చింతన చోట నిత్యము ఆత్మబలంతో కూడా ముందుకు సాగాలని ప్రార్థిస్తూ అందరికీ కూడా సర్వే జన సుఖినో భవంతు. ఓం స్వస్తి.